మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆమె అండ్ మీ పరిచయం సావాస దోషం అంటే 6 నెలలు కావాలి. బట్ మీకున్న వాగ్దాటికి 3 రోజుల్లోనే ఆమెను ఒక స్ట్రాంగ్ ఉమెన్గా అయితే నిలబెట్టారని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే 4 రోజుల క్రితం మేము చూసిన లావణ్య, ఈ రోజు మేము మాట్లాడతాం, నిన్న సాయంత్రానికి ఈ రోజుకి నేను మాట్లాడుతున్న లావణ్యలోనే చాలా తేడా కనిపించింది నాకు యాక్చువల్గా. ఐ క్యాన్ గివ్ యూ మై ఆఫీస్ CCTV డేస్. ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆవిడ పేరు చెప్పకూడదు, జర్నలిస్ట్. ఒక సమోసా ఒక టీతో 3 days అమ్మాయి. నిన్న సాయంత్రం అది కూడా బతిమాలి. అదే నిన్న సాయంత్రం నా ముందే అర్ధరాత్రి 12:30కి అయితే జర్నలిస్ట్ గారికో లేకపోతే మాకో నేను చచ్చిపోతే కుక్కలేమవుతాయండి. ఎప్పుడు అది మొన్న రాత్రి అంతకుముందు. ఇప్పుడు ధైర్యం చెప్పడానికి కొన్నిసార్లు నేను జూవియల్ గా మాట్లాడాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఈ అమ్మాయి సీరియస్ గా తిట్టాల్సి వస్తుంది. అవునవును. ఎలా చెప్తాను ధైర్యం? అసలు ఈ అమ్మాయి పరిచయం అవ్వాలా, లాయర్ నా దగ్గరికి రాలా, నాకు ఈ గోళ లేదుగా. వచ్చిన తర్వాత ఆడంటున్నాడో ఈడంటున్నాడో ఎవడో ఫోన్ చేస్తారు, అన్న కింద ఇల్లు కూడా తిట్టేస్తున్నారు అన్న. మామూలు టైంలో తెగ ఊడేస్తారు మరి. ఇప్పుడు వాళ్ళు తిట్టేస్తున్నారని చెప్పి భయపడిపోవడం, మామూలు టైంలో తెగ ఊడేస్తారు మరి. అంటే మీకు అర్థమవుతుంది సార్? అర్థమవుతుంది. ఆడవడం ఒకసారి ఫోన్ చేశాడు నాకు, సార్ మీ దయవల్ల ఆన్లైన్ లోన్ యాప్స్లో నేను ఆత్మహత్య చేసుకోకుండా మీరు తెచ్చిన 6 రోజులు బతికాను, కానీ మిమ్మల్ని నేను లంచోడకని తిడుతున్నాను సార్, మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆస్కార్ గారు ఇష్టం ఇన్వాల్వ్ అయ్యారు. ఐ హ్యావ్ ద కాల్ రికార్డింగ్. ఏంటి మీ ముఖ చిత్రం ఏంటంటే అంటే నాకు ఎలా తీసుకోవాలో అర్థం కాలేదండి. తిరిగి తిడదామా అంటే ఫస్ట్ పొగుడుతున్నాడు, తిరిగి తిడదామా అంటే నాలాగే ఆడు కూడా ఒక సినిమా నటుడు ఫ్యాన్, ఫ్యాన్ బై మూమెంట్ మనం పొగుడుదామా అంటే తిట్టాడు. నేను కాల్ కట్ చేశాను, మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న నాకు మళ్ళీ నేను తిట్టాలని లేదు కదా అన్న, చాలా బాధగా ఉందన్న ఆస్కారం. నేను చెప్పిన కాంటెక్స్ట్ అది కాదని ఆడింటలా. ఎందుకంటాడు మా కుర్రోళ్ళు మా వాళ్ళు ఫ్యాన్స్ ఎవరైనా అంటారు కదా, మేము అభిమానించే నటుడు ఫ్యాన్స్ అంటారు కదా. అంటే సొసైటీలో ఎవరు ఎందుకు దీని మీద ఎలా స్పందించారు, ఎలా చెప్తాం సార్? నరేంద్ర దాస్ మోడీ అనేటువంటి వ్యక్తి, నరేంద్ర మోడీ ఏదో చెప్తాడు ఆయన స్పీచ్, దాని గురించి నెట్ లో ఆడి కన్వీనియంట్ గా ఉన్న తీసుకుంటాడు, ఆయన నచ్చితే, ఆయన కన్వీనియంట్ గా లేని తీసుకుంటాడు. ఇక అర్థమవుతుంది. నేను అన్ని పోయిన తర్వాత ఆడ ఫోన్ చేసి, ఎలా ఎంత వేళ్ళు కొన్ని సూట్ వేసుకుని ఎలా మాడేస్తున్నారు, ఇది సూట్ కాదు నా డ్రెస్ కోడ్ అంటే నేను అడిగి ఏ సమాధానం చెప్పను. అదే అంటే చూసే దృష్టికోణం. ఇప్పుడు ఎలా చెప్తాం? మిగతా వదిలేసేయండి, అన్ని బాగా ఉన్నాయి కదా, నువ్వు కోట్ వేసుకు ఎందుకు మాడుతున్నావు అన్నాడు. అంటే ఇప్పుడు నేను పొద్దునుంచి వర్చువల్ రిప్రజెంటేషన్ ఇస్తున్న వీడియోలు అడిగి పెట్టి, నాన్న ఇదిగో పొద్దున్నే నీకు కేసు నెంబర్లో హైకోర్టు కోర్టు నెంబర్ 22లో నేను శ్రీదేవి మేడం ముందు రిప్రజెంట్ చేశాను, వెంటనే మీడియా వాళ్ళు వచ్చారు బయటకు వచ్చి మాట్లాడని చెప్పను కదా. దాని పెర్సెప్షన్ లో లాయర్లు అన్న వాళ్ళు కంపల్సరీ కావాలండి. అప్పటికి ఇంతంత అందమైన బట్టలు వేసుకుని ఇలా చవట్ల గారితో మాటలు ఎవరికి ఉండదు కదా సార్. అవునవును. అంటే ఆడికి ఉద్దేశం సార్. అంటే నేను అదే అంటున్నాను సార్, చూసేవాడికి ఇది కరెక్ట్ అనుకునేవాడికి ఆ విధంగా కనపడద్ది, ఇది వేరే విధంగా చూసేవాడికి ఏంటంటే మీరు వేసుకున్న కోటు దాని వెనమాల ఉన్న చెమట్లో లేదా ఇవి కనపడతాయి. నేను స్పీచ్ మొత్తంలో మాట్లాడి అన్ని వదిలేసి నెటిజన్లను తట్టబొక్కని తిడతావు అన్న కింద 10 కామెంట్లు ఉంటాయి. లాస్ట్ పిల్లకి ధైర్యం ఇవ్వడం కోసం నేను మాట్లాడేది ఎవడో మాట్లాడడం, దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఇందాక అడిగిన 10 seconds ఇప్పుడు చెప్తాను. నెటిజన్స్ లో ఉంటారు సార్, మీరు అన్నట్టు 90% మెంబర్స్ అలాంటి వాళ్ళే ఉంటారు. బట్ 10% మెంబర్స్ ఏంటంటే తెలియక కాంటెస్ట్ వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ కాక వాళ్ళు కూడా వీళ్ళతో చేరిపోతారు. నేను అది క్లారిటీ, ఆ 10% మెంబర్స్ అన్న క్లారిటీ అద్భుతంగా చెప్పారంటే మంచి ఎవరన్నా. ఈ 10% మెంబర్స్ కూడా ఈ మధ్యన ఏమైపోయారంటే సార్, ఈ 90% తిరిగి దాడి చేస్తారని మ్యూట్ అయిపోతున్నారు. పాపం మాట్లాడట్లా, బయట ఎక్కడైనా కనపడితే మాట్లాడుతున్నారు. సార్ ఈ విషయంలో మాకు అర్థమైంది, కానీ కింద అంతమంది మధ్యలో మేము కమెంట్ పెడితే కార్నర్ అయిపోతాం కదా. అంటే సోషల్ మీడియాలోకి వచ్చాము, ఫేస్ మీద మాట్లాడుతున్నావు అంటే ఇట్ ఈస్ దేర్ రైట్. ఎన్నైనా అంటాం, ఏవైనా అంటాం, నువ్వు వచ్చావు కాబట్టి పడాలి. అందుకని మీరు అడిగినన్నిటికి మా దగ్గర ఉన్న వివరంలో 100% ఫేస్ చేసాం. ఎవరికి కావాలని ఇస్తారు తీసుకోవడం సరే, ఎండ్ ఆఫ్ ద డే కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్ని భగవంతుడి దాకా సాగాలని కోరుకుంటాం. ఇప్పుడు దాకా ఏ కేసు ఓడిపోవాలని కోరుకోలేదు, కానీ రాజ్ తరుణ్ ఈ అమ్మాయితో కలిసి కాపురం చేసుకుంటాను అంటే కేసు ఓడిపోవడానికి కూడా ఇదమ్మా. ఈయన కళ్యాణ్ దిలీప్ సుంకరా ఈజ్ నాట్ ద అడ్వకేట్ ఆఫ్ సుప్రీం కోర్టులో అడ్వకేట్ కాదు ఆయన, ఒక అన్నయ్య మీకు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇందాక ఆయన భయపడ్డారు, అమ్మో వెళ్ళిపోతే ఇప్పుడు కూడా వేసి భయపడ్డారు, ఇప్పుడు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. అమ్మాయి ఇక్కడ కుక్కలో ఆ గోళ ఈ పిల్ల విధానం అది చూసిందని నేను దాంట్లో నాకు జర్మన్ షెపర్డ్ ఉన్నాను. ఓకే, నేను ఇంటికి ఇలా పిల్ల పరిస్థితి చూసిన తర్వాత నిజంగా రాజ్తో అమ్మాయికి
ఫ్యాసినేషన్ కోసం కాదేమో, ఈ జంక్షన్ లో రాజ్ తరుణ్ కాకుండా ఇంకో లైఫ్ లేదేమో అనిపించిందండి. ఇప్పుడు ఆ ఇంటి పోషకుడు, ఆ ఇంటి యజమాని, తన సహచరుడు, అన్నిటికంటే తన మిత్రుడు, భర్త, ఇద్దరు చాలా క్యూట్ గా ఏంటమ్మా అది డాన్స్ వేస్తుంది ఉన్న పంపారు కదా, ఏంటది డబ్ స్మాష్ రీల్స్ ఇలాంటివి కూడా చేసుకుని చాలా సరదాగా బతికిన వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఒక డిగ్రీ కూడా ఈ హీట్ పెంచకుండా భగవంతుడి దేవల్ల ఈశ్వర ఆరాధన చేస్తాం కూడా శివుడి దేవల్ల ఇది సెటిల్ అయిపోయి మళ్ళీ వీళ్ళిద్దరూ నవ్వుతా ఉండగలిగేటట్టు చూడగలిగితే బాగుండు అనుకుంటాం. ఇంత మంచి అన్నయ్య మీకు దొరకడం ఓడిపోవాలని చెల్లెళ్ళు కాపురం కోసం ఇద్దరు ఇలా కూర్చుని చిన్నపిల్లల్లాగా దీపావళి చేసుకుంటున్న వ్యక్తులు కదా. వీళ్ళు ఇక్కడ మా అహంకారాలు, మా ఈగో క్లాషెస్, రేపు నా లాయర్కి నాకు మధ్య వచ్చే ఆటల్లోనో మేమేదో ముందరికి వెళ్లకుండా ఎంత క్యూట్ గా బతికినటువంటి కప్పులు కదా. సో చక్కగా ఇద్దరు మళ్ళీ కలిపితే ఇలా చక్కగా అందంగా బతికిన వాళ్ళు కదా. అదే ఇంట్లో బోల్ మెమరీస్ ఉన్నాయి కదా, వీళ్ళిద్దరూ నీట్ గా ఉంటారు కదా. రాజధాని మీద మాకు అతను వెళ్ళం చేయడం వల్ల మాకు కలిసి వచ్చేది ఏముంటుంది సార్? ఏమో ఇన్నాళ్ళ నుంచి మరి ఇప్పుడు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆ విల్లాలో ఉన్నారు మీరు, మరి మిగతా వాళ్ళకి ఏమని చెప్పుకునేవాళ్ళు మీరిద్దరు? అంటే ఒక జనరల్ గా ఉంటారు కదా విల్లాలో, మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏమని చెప్పుకునేవాళ్ళు మీరు? మేము చెప్పడానికి ఎవరితో మాట్లాడేదని కాదండి, అసలు ఎవరితో. మరి ఇప్పుడు మీరు మీ మీద ఇంత నిందలు పడి ఇంత మీడియా ఫేస్ అయ్యి ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? క్రిటిసైజ్ చేస్తున్నారా? ఎవరితో మాట్లాడను బేసిక్ గా. బట్ ఇప్పుడు ఇలాంటి స్టేజ్ లో వాళ్ళు ఊరుకోరు కదా కామ్ గా, ఇంతవరకు మాట్లాడకపోయినా. అది వాళ్ళదే. ఇలాంటివి చూసినప్పుడు చాలా కాలం సంతోషంగా బతికిన వాళ్ళు కదా, మళ్ళీ ఏదన్నా మిరాకిల్ జరిగి నేను ఇద్దరం కలిసి ఇద్దరు పరువు తీసుకున్నావు అని మళ్ళీ మీలాంటి శబ్దం మీడియా ముందుకు వచ్చి ఏమన్నా ఏదో జరిగినాయి, ఇద్దరు ఈగో క్లాషెస్ వెళ్ళావు అని కలిస్తే అది కదా నిండైన కాపురం కింద జీవితం బాగుంటుంది అని ఒక ఆశ ఉంటుంది. అంటే క్లయింట్ కిందో సిస్టర్ కిందో కాదు, సాధారణంగా ఎవరినైనా మనం విడదీయాలనుకో. ఎందుకంటే ఒక మనిషి కింద జనరల్ గా రిపేరబుల్ లాసెస్ జరిగిపోతే చెప్పలేం, కానీ ఇప్పటికి జరిగింది రిపేరబుల్ లాసే ఈ రోజు వరకు. ఇక వాద ప్రతివాదంలోకి వెళ్ళి ఒకళ్ళ దరిద్రాలు ఒకళ్ళు రోడ్డు మీదకి అనవసరంగా లాక్కుని మరి అదే ఇప్పుడు ఆవిడ అంటున్నారు ఎవరితో మాట్లాడిన అంటున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఆ విల్లాలో నుంచి ఇప్పుడు అతను ఈవిడ పేరు మీద కూడా విల్లాకు సంబంధించి రాజధాని గారికి సంబంధించిన కొంతమంది పెద్దలు పురుగొల్పడంతో అక్కడ చెప్పమ్మా. సో రాత్రిపూట అంటే నిన్న రాత్రి నిద్ర పట్టలేదు, సౌండ్ వచ్చింది అరిచాయి అని 10 కుక్కలు ఎందుకు అని. మరి 4 years నుంచి, ఇప్పుడు 4th year అండి, 4 years నుంచి ఉంటున్నాం. ఉన్న దాంట్లో 3 dogs చనిపోయాయి, 3 dogs చనిపోయాయి. 18 అలా ఉండేవి, 15 అయ్యాయి. కొత్తగా ఏదో యాడ్ అయ్యడం ఏదో కాదు. మరి 3 years నుంచి 4 years నుంచి లేనిది ఇవాళ ఎలా ప్రాబ్లం గా బయట అసలు మావి లేనే లేవు. జస్ట్ అంతే, ఇంకా స్టార్ట్ చేయడానికి మొదటి మెట్టు అనుకుంటా. ప్రముఖ హీరోయిన్ సంబంధించిన జర్మన్ షెపర్డ్ వీళ్ళు కుక్కను చంపేస్తే కూడా ఇదే రాజుతారని ఎల్లో భయపడి అప్పటి నుంచి ఆ కుక్కను పంపడం బయట మానేస్తారండి. ఆ కుక్కని ఇద్దరు కూడా అంత ప్రేమగా ఉన్నారు, అంత ప్రేమగా షేర్ చేసుకున్నారు. మధ్యలో మనోడు కొంత ఇమ్మెచ్యూరిటీతో కొత్తగా వచ్చిన టెంపరీ కనెక్షన్స్ అన్ని కూడా పర్మనెంట్ అనుకుని శాశ్వతమైన దాన్ని దూరం చేసుకునే దౌర్భాగ్యం.